హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్ హైదరాబాద్‌లో ఉంది. అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్ అనేది రావటం జరిగినాయి. ఇదేంటంటే గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ మరియు టెక్నీషియన్స్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే రీసెంట్‌గా ఇంజినీరింగ్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈసీఈకి 100 వేకెన్సీస్ ఉన్నాయి. సీఎస్ఈకి 25, మెకానికల్‌కి 20, త్రిబుల్ ఈకి 10, సివిల్‌కి 5 టోటల్‌గా 160 వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. వాళ్ళకి స్టైఫండ్ వచ్చేసరికి 9000 ఉంటుంది. అలాగే వాళ్ళకి ట్రైనింగ్ అప్రెంటిస్‌షిప్ కూడా హైదరాబాద్‌లోనే ఉంటుంది. అండ్ డిప్లొమా చేసిన వాళ్ళకి టోటల్‌గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఈసీఈ 10, సిఎస్ఈ 10 వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళకి స్టైఫండ్ వచ్చేసరికి 8000 వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మాక్సిమం ఏజ్ 25 ఇయర్స్ ఇచ్చారు. అండ్ లెస్ దాన్ 31/1/2021 లోపు ఉండాలి. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ ఇక్కడ క్లియర్‌గా ఇవ్వటం జరిగింది. అప్రెంటిస్‌షిప్ పీరియడ్ వచ్చేసరికి 1 ఇయర్ ఉంటుంది. ఆహ్, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 4th ఫిబ్రవరి 2021 నుంచి మీ యొక్క అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూద్దాం. అండ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 4 ఇయర్స్ బీటెక్ కోర్స్ అబోవ్ ది మెన్షన్ ఇంజినీరింగ్ బ్రాంచెస్ ఆఫ్టర్ 1st ఏప్రిల్ 2018 అంటే 2018 కన్నా ముందు పాస్ అయిన వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. 2018 తర్వాత పాస్ అయిన వాళ్ళు మాత్రమే మీ యొక్క వేకెన్సీస్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అప్లై చేయాలంటే మీరు ఇప్పటి వరకు రిజిస్టర్ అయ్యి ఉంటారు కదా! MHRDNATS GOV.inలో రిజిస్టర్ అయ్యి ఉన్నవాళ్ళు ఆ యొక్క నంబర్‌ని మీరు అప్లై చేస్తే అందులో మీరు అప్లై చేస్తే సరిపోతుంది. సో, అది ఎలా అప్లై చేయాలని ప్రీవియస్‌గా మీకు వీడియో కూడా చేయటం జరిగింది. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్‌లో మీకు పెడతాను. అండ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్రెంటిస్‌షిప్ సెలక్షన్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్క్స్ మెరిట్. మీ యొక్క మార్క్స్ బట్టే మీ యొక్క సెలక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది కూడా ఉండదు. డైరెక్ట్‌గా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషనే ఉంటుంది. అలాగే డిప్లొమాకి కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ జనరల్ కండిషన్స్ అనేది కూడా కొన్ని ఇచ్చారు. అంటే బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్ షుడ్ రీడ్ ది కంప్లీట్ అడ్వర్టైజ్‌మెంట్ కేర్‌ఫుల్లీ ఎన్‌ష్యూర్స్ దట్ హి ఆర్ షీ ఫుల్‌ఫిల్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా స్టేటెడ్ దట్ అడ్వర్టైజ్‌మెంట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు కంపల్సరీగా ఇంజినీరింగ్ అంటే దీనికి తగ్గ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి మీకు ఉండాలి. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా కరెక్ట్‌గా ఉండాలి మీరు అప్లై చేసే ముందు. సో, ఇక్కడ లాస్ట్ డేట్స్ అనేది మనం చూద్దాం. ఇక్కడ హోస్టింగ్ అడ్వర్టైజ్‌మెంట్ ఈసీఎల్ వెబ్‌సైట్‌లో 6/1/2021లో ఇది పెట్టడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 15/1/2021 అండ్ సెలక్షన్ లిస్ట్ కూడా మీకు 18థ్‌ని మీకు డిస్‌ప్లే చేసేస్తారు. అండ్ ప్రొవిజన్ లిస్ట్ క్యాండిడేట్స్ జాయినింగ్ డేట్స్ ఏంటంటే 20 అండ్ 21 జాయినింగ్ డేట్స్ కూడా ఇవ్వటం జరిగింది ఫస్ట్ లిస్ట్. సెకండ్ లిస్ట్ వచ్చేసరికి 28/1/2021 అండ్ సెకండ్ లిస్ట్ క్యాండిడేట్స్ జాయినింగ్ డేట్స్ వచ్చేసరికి 29 అండ్ 30. సెకండ్ లిస్ట్ జాయినింగ్ అనేది 29, 30లో ఉంటుంది. ఫస్ట్ లిస్ట్ అయితే 2021 ఉంటుంది. డిస్‌ప్లేలో ఫస్ట్ లిస్ట్ డిస్‌ప్లే ఎప్పుడు చేస్తారంటే వెబ్‌సైట్‌లో 18ని డిస్‌ప్లే చేస్తారు. అండ్ సెకండ్ లిస్ట్ 28ని డిస్‌ప్లే చేస్తారు. అండ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ వచ్చేసరికి 4/2/2021 అంటే ఆల్మోస్ట్ ఇంకొక 20 డేస్‌లో మీరు అప్రెంటిస్‌షిప్‌లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. డెఫినిట్‌గా మీరు అప్లై చేయండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లై చేయండి. మీరు ఆహ్, వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్, క్వాలిఫైయింగ్ మార్క్ లిస్ట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, బ్యాంక్ అకౌంట్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవన్నీ కూడా మీరు ఉండాలి. ఇవన్నీ క్లియర్‌గా ఇక్కడ ఇవ్వటం కూడా జరిగింది. సో, ఇంకా ఎవరైనా రిజిస్టర్ అవ్వలేని వాళ్ళు ఉంటే త్వరగా రిజిస్టర్ అవ్వండి. త్వరగా రిజిస్టర్ అయ్యి అప్లై చేయండి. మీకు ఈ ఈసీఐఎల్ అనేది చాలా మంచి ఆర్గనైజేషన్. ఇందులో అప్రెంటిస్‌షిప్ చేస్తే మీకు డెఫినిట్‌గా చాయిస్ అనేది ఉంటుంది. ఇదొక ఎక్స్‌పీరియన్స్‌గా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.